చుట్టుపట్టు ఉన్న మొక్కలల్ల సుత చాలా చెట్లు మనం పిచ్చి చెట్లు అనుకుంటాం కదా. కానీ మనకి మంచి చేసే చెట్లు సుత చాలా ఉంటాయి. అట్లనే అడవులలో ఉండే జంతువుల కోసం వాటి ధూప తీర్చడానికి ఒక చెట్టు ఉన్నదంట. గా మొక్క ముచ్చటేందో సారి చూసొద్దాం పాలి. ఇగో ఎండాకాలం అనగానే నీళ్ళ కష్టాలు అయితే బాగుంటాయి. మనం నీళ్ళనికే ఫుల్ కష్టపడుకుంటా బుక్కెట్ నీళ్లు తాగుకుంటా బతుకుతాం. గట్లాంటిది మనకే గిన్ని కష్టాలు ఉంటే పాపం నోరులేని జీవాలకి అడవులలో ఉంటాయి కదా, వాటికి ఎంత కష్టం ఉండొచ్చు నోళ్ళ. పాపం మనం అయితే పకెట్లోనో ఎదురింట్లోనో లేకపోతే ఒక నీళ్ళ బాటిల్లో కొనుక్కొని మంచినీళ్ళు తాగుతాం. కానీ అడవులు ఉన్న జీవాలు ఎట్లా తాగుతాయి? చెట్లకు ఆకులు మొత్తం రాలిపోతాయి. చెల్మెలలో సెల్లర్లలో వాగులలో వంకలలో నీళ్ళని ఎండిపోతున్నాయి. అప్పుడు మూగ జీవాలకు కూడా నీటికి తల్లాడుకుంటూ హరిగోసలు పడతాయి. అయితే పాపం భగవంతుడు గట్ల మూగ జీవాలు గోసపడొద్దని అనుకున్నాడు కావచ్చు. అందుకని ఇవన్నీ ప్రాణుల దాహం తీర్చనికే తమిళనాడులో ఒక అడవిలో ఎడియోటిస్ ఎల్లార్ అనే ఒక మొక్కల ఆకులో నీళ్లు నిల్వ ఉంటాయంట. అయితే గడ్డి మేసేందుకు వచ్చిన జీవులన్నిటి గడ్డితో పాటు ఆ మొక్కను కూడా తిని ఆకుల మీద ఉన్న నీళ్ళని దాగి వాటి కడుపు నింపుకుంటాయంట. ఇక ఈ ముచ్చటనే తమిళనాడుకు చెందిన అడవి శాఖ అధికారిని వాళ్ళ ట్విట్టర్ షేర్ లో చేసిర్రు. ఈ మొక్కలు అక్కడనే ఉన్న గడ్డి భూములలో ఎక్కువ పెరుగుతాయంట. నేరుగా ఆ జీవాలకు నీళ్లు పోయకుండా కూడా భగవంతుడే మొక్క రూపంలో వచ్చి వాటి ధూపం తీరుస్తుండు.